మీకు తెలుసు నేను ఈ రోజున మంగళగిరి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వెళ్ళా. హ్మ్. ఎందుకంటే ఈ ప్రజా రాజధాని అమరావతి ఉద్యమం మీద నేను రాసిన నేను నా అమరావతి రణం రక్తం రాజసం అనే పుస్తకావిష్కరణకి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి తేదీ తీసుకోవడానికి వెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని పుస్తకావిష్కరణ సభకు పిలుస్తున్న ఆ పనిలో వెళ్తే వెళ్ళగానే దాదాపు ఒక 30-40 మంది నన్ను చుట్టేశారండి. హ్మ్. అక్కడ వాళ్ళు కాగితాలు ఇస్తున్నారు, అర్జీలు ఇస్తున్నారు. వర్మ గారు మీకు చెప్తే నమ్మరు, మైలవరం టౌన్లోనే 20 ఏళ్ళుగా బడ్డీ కొట్టు పెట్టుకొని బతికే ఒక వీరముష్టి కులానికి, వీరముష్టి కులం అంటే నేను కొత్తగా విన్నా, ఇది బీసీలోకి వస్తుందంట. అతను బడ్డీ కొట్టు తొలగదీశారండి. తొలగదీసి అక్కడ 2 కుర్చీలు వేశారు, మన ఈ పంచాయతీ కుర్చీలు. అతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త. 4 కేసులు ఉండే అతని మీద. ఎమ్మెల్యే దగ్గరికి చెప్పుకున్నా కూడా ఆయనకు పని కాదు, అంటే బతుకు తెరువే పోయింది. ఇలాంటి అర్జీలు. ఒక మహిళ ఈ యాప్లో డబ్బులు కట్టి 68 లక్షల రూపాయలు నష్టపోయింది. ఇలాంటి కేసులు ఎన్నో వస్తున్నాయి అక్కడ. నా దగ్గరికి వస్తే నేనే స్వయంగా టీడీ జనార్దన్ గారి దగ్గరికి తీసుకెళ్ళి కొంత వివరించే ప్రయత్నం చేస్తే ఆయన మొత్తం ఆ ఎండార్స్మెంట్ చేశాడు. దానికి సంబంధించిన అధికారులు కూడా ఫోన్లు చేశాడు, నా కళ్ళ ముందే చేశాడు. అంటే నేను ఏం చెప్తున్నానంటేనండి, ప్రభుత్వ పరిపాలన మీద ప్రజలు చాలా కళ్ళతో చూస్తారండి. అందుకని ప్రజల కళ్ళల్లో నుంచి పాలకులు చూడాలి, పాలకుల కళ్ళల్లో నుంచి చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం చేశాడంటే, ఆ తాడేపల్లి 4 గోడలు దాటి బయటికి రాల. ఆ లోపలికి వచ్చే వాళ్ళు చెప్పారు, అంతా పచ్చపచ్చగా ఉందండి, పలానా చెట్టుకు 12 కాసిని, పలానా చెట్టుకి 24 కాయలు కాసినాయి అంటే అలా కాసింది అని అనుకుంటున్నాను. తీరా విషయం ఏంటంటే బయట గడ్డి కూడా మిగల. అంటే పరిపాలన అంటే మనం అనుకునేదంటే అదే బాధ్యత. లేకపోతే ఏమవుతుందంటే ఇది రావులు భరద్వాజ గారి నవల రాసినట్టుగా పాకుడు అలా ఉంటుంది, అంటే జారిపోతుంది. నేను ఆ గన్నవరం నుంచి ఒక దళిత మైనారిటీ మహిళ కూడా అక్కడికి వచ్చింది. 4 కలిసి ముష్కరులు అమ్మాయి మీద అత్యాచారం చేస్తే ఆ కుటుంబం వస్తే నేను వాళ్ళతో మాట్లాడాను. అంటే ఇవన్నీ ఏంటంటే ప్రభుత్వం చేసే యజ్ఞానికి, కృషికి, తపస్సుకి, అభివృద్ధికి మచ్చలు అవుతాయి సార్. నేను మాట చెప్తా వర్మ గారు, ఒక మల్లె తోట ఉందనుకోండి, ఒక పూల తోట ఉందనుకోండి, అందులో 4 గంజాయి మొక్కలు ఉందనుకోండి, తోటంతా గంజాయి వాసన వస్తుంది తప్ప పూల వాసన రాదు. అంటే అంత గురుతరమైన బాధ్యతగా పరిపాలన చూసుకోవాలి. పోతుందా చిన్నప్రెడ్డి గారు అడిగినట్టుగా 64 సంవత్సరాల అమరావతి రైతు మీద 60 కేసులు పెట్టారండి. భూములు ఇచ్చినందుకు కూడా కేసు పెట్టారండి. ఎందుకు తగ్గించారు? మరి ఎందుకు తగ్గించారు సార్? సంఖ్య కుదరలేదు, తగ్గించారు. నన్ను 14 సార్లు అవసరం చేశారు సార్. నేను ఆర్థికంగా శిథిలమైపోయా, కుటుంబ పరంగా నష్టపోయారు. నన్ను కేసులు కాదే కానీ లేపేద్దామని చూశారు. లేపేద్దామంటే ఏ సెంటర్కి రమ్మంటారు చెప్పండి సార్ అని నేనే అన్నాను. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి దగ్గర నుంచి సజ్జల ఆఫీస్ నుంచి ఫోన్లు వస్తే బాలకోట గారు నేను లేపేస్తామంటే ఏ సెంటర్ చెప్పండి, ఆ సెంటర్కి వస్తానని చెప్పా. ఎందుకంటే ఆ విధంగా తెగబడిపోయి ప్రభుత్వం మారాలని, కూటమి ప్రభుత్వం గెలవాలని కష్టపడ్డ మాట యథార్థం. కాబట్టి ప్రజాకోణంలో ప్రభుత్వం బాగుంటుందండి.